మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం సిక్సర్ కొట్టిందా, బౌండరీ కొట్టిందా? ఇప్పుడు ఇదే చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా జరుగుతుంది. సూపర్ సిక్స్ పేరుతో తెలుగుదేశం పార్టీ కీలకమైనటువంటి కొన్ని హామీల్ని ఎన్నికలకి ముందరే ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి, ఆంధ్రప్రదేశ్లో పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల అభ్యున్నతికి సంబంధించి క్యాష్ బెనిఫిట్ స్కీమ్స్ని ప్రత్యేకంగా అమలు చేస్తామని తెలుగుదేశం పార్టీ అప్పట్లో అనౌన్స్ చేసింది. తర్వాత జనసేన పార్టీ, బీజేపీ కలిసిన తర్వాత, కూటమిగా ఏర్పడిన తర్వాత మళ్ళీ కూటమి మేనిఫెస్టోలోనూ ఈ సూపర్ సిక్స్ని ప్రధానమైనటువంటి ఆకర్షణీయమైన ఎజెండాగా ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి కూటమి నాయకత్వం అనౌన్స్ చేసింది. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దీన్ని అమలు చేస్తున్నారా లేదా? ఎందుకంటే విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటే మాట చెప్తూ వచ్చారు. నీ అకౌంట్లో 15,000, నీ అకౌంట్లో 15,000, నీ అకౌంట్లో 15,000, ఆయన అకౌంట్లో 15,000, అందరి అకౌంట్లో 15,000. ఈ అందరి అకౌంట్లో 15,000 అనే ప్రశ్నకి ఈరోజు తల్లికి వందనం స్కీమ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పినట్టు అయింది. కానీ సూపర్ సిక్స్లో అన్నిటికీ హామీల్ని అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం కదిలిందా లేదా? అసలు ఎన్ని హామీలు అమలయ్యాయి? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాకముందర చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్, తర్వాత దీన్ని కొంత ఎలాబరేట్ చేశారు. ఎందుకంటే సామాజిక అంశాలను కూడా పొందుపరిచి మేనిఫెస్టోని రీడిజైన్ చేశారు. కానీ కోర్ ఇష్యూస్, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కింద చెప్పేటువంటి క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్, నగదు బదిలీ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ నగదు బదిలీ పథకాల్లో ముఖ్యమైనవన్నీ కూడా ఈ సూపర్ సిక్స్లోనే ఉన్నాయి. ఒక ఉచిత బస్సు ప్రయాణం మినహా మిగతావన్నీ కూడా డైరెక్ట్గా బెనిఫిట్ ఇచ్చేటువంటివి, లబ్ధిదారుల అకౌంట్లలోకి డబ్బులు వేసేటువంటి స్కీమ్స్ ఇవి. అందులో తల్లికి వందనం అనేది చాలా ముఖ్యమైనటువంటి పథకం అవుతుంది. ఎందుకంటే ఇందులో ఇచ్చినటువంటి హామీ ఆధారంగా చూస్తే మామూలుగా మన దేశంలో ఒకరు లేదా ఇద్దరు ముద్దు అని చెప్తా వచ్చారు కొన్ని దశాబ్దాలుగా. ఇప్పుడు ఇద్దరు కాదు, ఎందరైనా ముద్దే అని చెప్తున్నారు. కాబట్టి మరి ఎందరికి ఇస్తారు? పిల్లలకి, చదువుకునే పిల్లలకి తల్లికి వందనం అంటే దానికి సమాధానం చెప్పే ప్రయత్నమే ఈ ఎన్నికల మేనిఫెస్టోని తయారు చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎందుకంటే గతంలో మేమే చెప్పాం కుటుంబ పరిమితిని పాటించండి అని, కానీ ఇప్పుడు పరిమితి కాదు, ఎంతమంది ఉంటే అంత బలం మనకి అనేటువంటి మాట చెప్తూ ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. సో అదే తరహాలో తల్లికి వందనం స్కీమ్ని అమలు చేశారు. ఈ నేపథ్యంలో ఇంతకు ముందర అమలైనటువంటి స్కీమ్స్ ఏంటి, వాటికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. మొత్తం ఈ 6 గ్యారంటీస్, బాబు షూరిటీ, భవితకి గ్యారంటీ అనేటువంటి స్కీమ్ కింద సూపర్ సిక్స్లో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీలు: యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అనేది ఒక హామీ. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు రెండో హామీ. ప్రతి రైతుకి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం మూడో హామీ. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇది నాలుగో హామీ. ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయల ఆర్థిక సాయం ఇది ఐదో హామీ. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది ఆరో హామీ. సో ఇందులో ఏమేమి అమలు అయ్యాయి అనేది ఒకసారి మనం పరిశీలించి చూస్తే ఇందులో కీలకమైనటువంటిది ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఆల్రెడీ అమలు చేయడం ప్రారంభించారు. ప్రతి కుటుంబానికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, అంటే ఆ గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి అమౌంట్ని వాళ్ళ బెనిఫిషరీస్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం, ఇది కూడా నగదు బదిలీ స్కీమే అవుతుంది. రెండవది, ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులకి సంబంధించి 15,000 రూపాయలు, అంటే దీనిలో 13,000 రూపాయల చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ప్లస్ ఎంతైనా కానీ కావచ్చు వాళ్ళందరికీ కూడా అమలు చేస్తూ 8,000 కోట్ల రూపాయలు, 8,075 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధుల్ని రిలీజ్ చేసింది. అన్ని అకౌంట్లో కూడా కంప్లీట్ చేస్తుంది. అడ్మిషన్స్ పరంగా ఫస్ట్ క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళకు కూడా త్వరలోనే అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇక మూడవ పథకం కింద రైతుకి ఏటా ఆర్థిక సాయాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నాలని కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కొంత సాయం చేస్తుంది. దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం జోడించి మొత్తం మీద 20,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటనని అనౌన్స్ చేసి ఇది కూడా ఈ నెలలో ప్రారంభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. డేట్స్ ఇంకా ఫిక్స్ అవ్వాల్సింది. ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు అన్నింటినీ కూడా క్లియర్ చేసింది. ఒకేసారి ఈ అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఎలా అయితే తల్లికి వందనం స్కీమ్ కింద ఇచ్చారో 15,000 రూపాయలు, రైతుకి కూడా అదే తరహాలో 20,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. దాని మీద మొత్తం పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక 4వ స్కీము, దీనికి సంబంధించి ఆగస్టు 15వ తేదీని డెడ్లైన్ పెట్టినట్టుగా కూటమి ప్రభుత్వం చెబుతోంది. సో వచ్చి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతున్న సందర్భంగా ఒక 3 హామీల పైన స్పష్టత వచ్చింది. 4వ హామీని వచ్చే నెలలో అమలు చేయడానికి రెడీ అవుతుంది. సో 6లో 4 హామీలు ఇప్పుడు రెడీ అయినట్టుగానే మనం చూడాలి. ఆల్మోస్ట్
ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి వచ్చేసింది. కాబట్టి 4 స్కీమ్స్. ఇక ఇందులో కీలకమైనటువంటి నిరుద్యోగ భృతి అంశాన్ని చూడాలి. దాదాపుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసుకున్నటువంటి MOUల ఆధారంగా 6 లక్షల ఉద్యోగ ఉపాధి మార్గాల్ని తీసుకొస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇన్వెస్ట్మెంట్స్ కూడా దాదాపు 8,000 కోట్ల రూపాయలకు 8 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ గ్రౌండ్ అవ్వబోతున్నాయి. సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ అయితే ఖచ్చితంగా ఉపాధి మార్గాలు పెరుగుతాయి అనేది ఒకటి. రెండవది ఉపాధి లేని వారిని ఐడెంటిఫై, ఎందుకంటే స్కిల్ సెన్సెస్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. స్కిల్ సెన్సెస్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి లాంటి ప్రాంతాల్లో మొదలుపెట్టారు. ఈ స్కిల్ సెన్సెస్ అయిన తర్వాత స్కిల్డ్ వర్కర్స్ లేదా స్కిల్డ్ యూత్ పవర్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏ క్రైటీరియా మీద ఈ బెనిఫిట్ని అందించాలనే దాని మీద కసరత్తు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక 5వ అంశంగా చెప్తున్నటువంటిది మహిళలకు 1,500 రూపాయల హామీ, అంటే డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి స్కీము. దీని విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన విధానాన్ని ప్రపోజ్ చేస్తుంది. P4 కింద P4 కుటుంబాలు, అంటే బంగారు కుటుంబాలు అనేటువంటి మాట ప్రభుత్వం మార్గదర్శి బంగారు కుటుంబం అనేటువంటి మాటను ఉపయోగిస్తూ ఒక కొత్త స్కీమ్. నిజం చెప్పాలంటే అది ఒక సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములా కనిపిస్తుంది ఆలోచించి చూస్తే. ఎందుకంటే సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, అట్టడుగున్నటువంటి వ్యక్తుల్ని, ఆ 10% వాళ్ళు ఈ 20%ని ఏ విధంగా ఉద్ధరించాలి, వాళ్ళిద్దరిని లింక్ చేసేటువంటి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. బహుశా నాకు తెలిసి భారతదేశ రాజకీయాల్లో కానీ భారతదేశ సామాజిక పథకాల్లో కానీ ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన. ఎవరు కూడా ఇలా ఆలోచించలేదు. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో క్రెడిట్ ఇవ్వాల్సినటువంటి అంశం. ఫస్ట్ టైం ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. నిజంగానే పైన ఉన్నాడు దోచుకు తింటున్నాడు అనుకుంటాడు, కింద ఉన్నాడు దోపిడీకి గురవుతున్నాడు అనేటువంటి వాదన ఉండేది. కానీ ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసేటువంటి ఒక కొత్త పందాన్ని ఈ P4 విధానం ద్వారా తీసుకొచ్చారు. సో P4 కింద రాబోయేటువంటి రోజుల్లో ఈ మహిళలకు ఇచ్చేటువంటి ఆర్థిక సాయం విషయాన్ని ఇంటిగ్రేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీంతోపాటు మహిళల కోసం ప్రత్యేకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ స్కీమ్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటనలు చేసింది, కసరత్తు చేస్తుంది. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పైన రూపురేఖలు కరెక్ట్గా వస్తే ఈ 6వ స్కీమ్కి సంబంధించి కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో మొత్తం మీద 6 పథకాలకి, ఇవన్నీ కూడా డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కింద చెప్పినటువంటి 6 పథకాలకి కూడా ఏడాది పాటు కసరత్తు తర్వాత 4 పథకాలను పూర్తి స్థాయిలో గ్రౌండ్ చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందులో 3 పథకాలు అయితే అమల్లోకి వచ్చేసింది. సో మిగతా 2 పథకాలకి సంబంధించినటువంటి ఒక రూట్ మ్యాప్ను రెడీ చేసింది. స్కిల్ సెన్సెస్ అయిన తర్వాత కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ మెకానిజంని సిస్టమైజ్ చేసిన తర్వాత కానీ, P4 స్కీమ్లో ఇంటిగ్రేట్ చేయడం ద్వారా కానీ మహిళలకు కూడా ఆర్థిక సాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాల్లో ప్రధానమైనటువంటి క్యాష్ బెనిఫిట్ స్కీమ్స్, మిగతావన్నీ కూడా ప్రభుత్వ పరంగా అందించేటువంటి సాయాలు అవుతాయి. సో వాటికి వివిధ మార్గాల ద్వారా వాటిని అందించడానికి అవకాశం. కానీ ఇవి మాత్రం నేరుగా నగదు బదిలీ పథకాలు. ఈ నగదు బదిలీ పథకాలన్నిటినీ కూడా స్ట్రీమ్లైన్ చేయడం ద్వారా ఏడాదిలోపే ప్రజల మధ్యలో ప్రజల మన్ననలు పొందేటువంటి ప్రయత్నం కూటమి నాయకత్వం చేస్తుంది. సో అతి త్వరలో మిగతా 2 పథకాలకు కూడా రూపురేఖలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.